ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందా? ఈ కాంబినేషన్లో సినిమా రానుందని చాలా రోజుల కిందే న్యూస్ బయటకు వచ్చింది. కానీ అధికారికంగా సమాచారం అయితే లేదు. అనౌన్స్మెంట్కు ముందే ఆగిపోయిందనే ప్రచారం కూడా జోరందుకుంది. మరి నిజంగా ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఉందా లేదా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? అసలు జై హనుమాన్ ముచ్చటేంటి? ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారనేది ఆయన లైనప్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఓవైపు స్పిరిట్, మరోవైపు ఫౌజీ, ఇంకోవైపు కల్కి 2 3 సినిమాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ఫౌజీ షూట్ చివరి దశకు వచ్చేసింది. ఈ మధ్య కల్కి 2, స్పిరిట్ కూడా మొదలైపోయాయి. వీటిని ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. సెట్స్ పై ఉన్న 3 సినిమాల తర్వాత ప్రభాస్ ఇమ్మీడియట్ గా చేయబోయే ప్రాజెక్టు ప్రశాంత్ వర్మతోనే. ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్న వేళ అలాంటిదేం లేదు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ మైథలాజికల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడంటున్నారు ప్రభాస్ టీం. గతంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డైరెక్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇక ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే జై హనుమాన్ ఫిబ్రవరి 22న హంపీలో మొదలు కానుంది. రెగ్యులర్ షూట్ వెంటనే షురూ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఇందులో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగలేదు. మోస్ట్లీ 2027లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.